నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. తాత్పర్యం: ఓ అర్జున, ఈ భూమిలో ఉండే ఉత్పాదక శక్తిని నేను ఈ భూమిలోచి ప్రవేశించి సమస్త ప్రాణకోటికి ఆధారమవుతున్నాను. చంద్రుడికి వెలుగులను విరజిమ్ముతూ ఈ భూమి నిరాశాత్మకంగా అంటే సస్యశ్యామలం చేస్తున్నాను. ఔషధులను పండిస్తున్నాను. కేవలం వెలుగు ఉంటే సరిపోదు కదా, వాటిని అనుభవించడానికి జీవరాశులు ఉండాలి కదా. అందుకని పరమాత్మ సూర్యుని యొక్క తేజస్సు, కాంతి, వేడి రూపంలో ఈ భూమిలో ప్రవేశించి జీవరాశులు పుట్టడానికి తగిన బలమును, శక్తిని ఇస్తున్నాడు. జీవరాశులన్నీ భూమి మీద బతకడానికి, తిరగడానికి వారికి ఆహార రూపంలో తగిన శక్తిని ఇస్తున్నాడు. రసాత్మకుడైన చంద్రుడి రూపంలో కిరణములను భూమి మీద ప్రసరింపజేసి భూమి మీద ఔషధులను, వివిధ రకములైన ధాన్యములను పండించడానికి తగిన ఓజస్సును అనగా బలము, శక్తి ఇస్తున్నాడు. ఇప్పటిదాకా అన్నిటిలోనూ నేనే ఉన్నాను అంటూ ఇప్పుడు కొంచెం విపులంగా ప్రాణకోటికి శక్తి, బలము నేనే ఇస్తున్నాను. వాటికి ఆహారం నేనే సమకూరుస్తున్నాను అని అంటున్నాడు. నేటి విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుడే సమస్త జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడని నిరూపించింది. సూర్యుడు లేకపోతే ఈ జీవకోటి మనుగడ సాధ్యం కాదు. సూర్యరశ్మిలో డి విటమిన్ పుష్కలంగా ఉందని మనకు తెలుసు. అలాగే రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ మన పంటలకు, ఔషధులకు అవసరమైన శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. శరీరానికి, మనసుకు సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలగజేస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని బాహ్య ప్రపంచంలో మనకు ఎలా ఉపయోగపడతారో తెలియజెప్పాడు కృష్ణుడు. ఇంకా అంతరంగిక అంటే మన శరీరం లోపల అగ్ని ఏ రూపంలో ఈ జీవకోటికి ఎలా ఉపయోగపడతాడో తర్వాతి శ్లోకంలో వివరించాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.